నల్గొండ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి అన్నారు. కార్యాలయానికి రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీసీ రాజ్యాధికార సమితి ఎస్సీ/ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కర్నాటి యాదగిరి మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాల మరియు కళాశాలల్లో ఉన్న ఔట్సోర్సింగ్, నాన్ టీచింగ్ పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వకుండా, నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించకుండా ఔట్సోర్సింగ్ ఏజెన్సీతో కుమ్మక్కై తనకు నచ్చిన వ్యక్తులకు నేరుగా ఉద్యోగాలు ఇప్పిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. అడ్మిషన్ల విషయంలో కూడా మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తుందని, ఇందులో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపించి ఆర్సీఓపై చర్యలు తీసుకోవాలని, ఆమెను తొలగించి కొత్త ఆర్సీఓను నియమించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, బీసీ ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, గడగోచు విజయచారి, నిఖిల్ తదితరులు ఉన్నారు. కొంతమందికి మధ్యాహ్న వ్యక్తులతోటి లావాదేవీలు నడిపించుకొని కూడా సీట్లు ఆఫీసులో కేటాయిస్తున్నారు. కావున దీనిపై గురుకులాల సెక్రటరీ గారు తక్షణమే విచారణ చేసి ఆర్సీఓ గారిని ఇక్కడికెళ్ళి వేరే ట్రాన్స్ఫర్ చేసి మంచి అధికారులని నల్గొండకు తీసుకురావాలని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు గ్రీవెన్స్ డే కలెక్టర్ గారికి ఆర్సీఓ గారిపై తక్షణమే విచారణ చేసి ఇక్కడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే వర్కర్లను కూడా సీట్లు లేకున్నా కానీ వర్కర్లను కూడా కొంతమంది మధ్యదళారులు కమిషన్లు తీసుకొని వర్కర్లకు సీట్లు ఇస్తున్నారని దీనిపై కూడా విచారణ చేయాలని కోరుతున్నాను.